హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ద్వారకామాయి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. ఈ రోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ని సింపుల్ గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్లౌజ్ కటింగ్ అనేది నేను సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్ తో పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మంచి టిప్స్ తో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియో చూద్దాం. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కోసం సారీ పీస్, లైనింగ్, సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను 80 సెంటీమీటర్ తీసుకున్నాను 40 సైజ్ బ్లౌజ్ కోసం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ అనేది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజు ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవు చూసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నాకు పొడవు వచ్చేసి 14 ఉంది. ఎక్స్ట్రాగా కుట్లల కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను 14.5. ఇప్పుడు వెడల్పు చూసుకుంటున్నాను. బ్లౌజ్ని ఈ విధంగా సరిగ్గా అనుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సరిగ్గా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గల్లకా నుంచి చూసుకుంటున్నాను వెడల్పు అనేది. నాకు ఇక్కడ వెడల్పు వచ్చేసి 10 ఉంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీకు క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మొత్తం 11 వెడల్పు అనేది. ఇప్పుడు పొడవు పెట్టుకుంటున్నాను. పొడవు అనేది నాకు 14 ఉంది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 14.5. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు వెడల్పు పెట్టుకుంటున్నాను. ఇక్కడ జాయింట్ ఉన్న భాగం నుంచి ఇక్కడ వరకు 10 ఉంటే 11 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గల్ల వెడల్పు పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ గల్ల వెడల్పు వచ్చేసి 2 ఉంది. భుజాల పైన వచ్చేసి 2.5 ఉంది. ఇంకో ఈ వెడల్పు. ఇప్పుడు ఒకసారి కొలిచి చూసి చూడండి. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఉంది. గల్ల సైడు కుట్లల కోసం హాఫ్ ఇంచు, భుజాల పైన కుట్లల కోసం హాఫ్ ఇంచు, మొత్తం 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచు, ఇంకో ఇక్కడ హాఫ్ ఇంచు, మొత్తం ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నాకు ఇక్కడ 3.5 వచ్చింది. మొత్తం 5.5 గల్ల భుజాల మీద కలిపి. ఇక్కడ నేను 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. గల్ల వచ్చేసి 2 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. గల్ల వెడల్పు అనేది సైజుని బట్టి పెట్టుకోవాలి. కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉంటే వెడల్పు అనేది కొంచెం పెంచుకోవాలి. చాలా వరకు అయితే 2 ఉంటుంది గల్ల వెడల్పు అనేది. ఇప్పుడు వీపు పొడవు పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ వీపు పొడవు వచ్చేసి 5.5 ఉంది. వీపు పొడవు అనేది ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నాను. జాయింట్ ఉన్న భాగం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 6 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హార్మోల్ పొడవు పెట్టుకోవాలి. దానికోసం సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. హార్మోల్ పొడవు అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక చూపిస్తున్నా చూడండి. ఇక్కడి నుండి ఇక్కడి వరకు 5 ఉంది. మనకు హార్మోల్ పొడవు వచ్చేసి హాఫ్ ఇంచు కుట్లలకు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి 5.5 పెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ 5 పెట్టుకుంటున్నాను. మనకు మొత్తం పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత 5.5 వస్తుంది. చూపిస్తా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హార్మోల్ లోతు వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. లోతు 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు బ్లౌజ్కు. ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ గీసుకుంటున్నాను హార్మోల్ దగ్గర. ఇప్పుడు గల్ల లోతు వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ రౌండ్ గల్ల పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ గల్ల గీసుకున్నట్లయితే మనకు గల్ల కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత భుజాలు జారకుండా మనకు నీట్గా వస్తుంది. గల్ల కూడా మనకు రౌండ్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు బ్లౌజు జాయింట్ చేస్తాం కదా. ఇక్కడ జాయింట్ చేసే భాగం ఇక్కడి నుండి ఇక్కడి వరకు నాకు 8 ఉంది. అది వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నాను నేను. 8 ఉంటే 8.5 పెట్టుకుంటున్నాను. 8.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను హార్మోల్ పొడవు వచ్చేసి 5 దగ్గరనే మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కలుస్తుంది. అందుకనే 5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. హాఫ్ ఇంచ్తో సహా 5.5 వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మనం కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేయి పెట్టి నిదానంగా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అటు ఇటు జరగకుండా కట్ చేసుకోవడం నీట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా మనకు బ్లౌజ్ అనేది మంచిగా కరెక్ట్గా వస్తుంది. గల్ల కట్ చేసుకునేటప్పుడు రౌండ్ గల్ల ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలి. రౌండ్ గల్ల అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ విధంగా మొత్తం నేను కట్ చేసుకున్నాను. ఇది బ్లౌజు బ్యాక్ పార్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ షేప్ పట్టి పొడవు చూసుకుంటున్నాను. నాకు ఒక సైడ్ షేప్ పట్టి పొడవు వచ్చేసి 2.5 ఉంది, ఇక్కడ సైడు 2 ఉంది. ఒక సైడ్ 2.5, ఒక సైడ్ 2. ఈ బ్యాక్ పీస్ని ఈ విధంగా మడిచాను. కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడుచుకున్నాను ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం. ఇక్కడ సైడు నాకు షేప్ పట్టి వచ్చేసి 2.5 ఉంది, కానీ 2.5 2 చుక్కలే పెట్టుకుంటున్నాను, ఒక 2 చుక్కలు తగ్గించి. ఇక్కడ సైడు 2 ఉంది, 1.5 2 చుక్కలు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 చుక్కలు ఎందుకు తగ్గించానంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా వస్తుంది, అందుకనే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మడిచాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది వేసుకున్నాను, క్రాస్గా వేసుకున్నాను, క్రాస్ కటింగ్ కాబట్టి. ఇక్కడ నేను ఫ్రంట్ గల్లలు అనేది పెట్టుకోవట్లేదు, ఫ్రంట్ గల్లలు కుట్టేటప్పుడు పెట్టుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ భుజాలపైన 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా చేసుకున్నాను. ఇగో ఇక్కడ వరకు ఉంది, 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఇదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హార్మోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా లోతు చేసుకుంటున్నాను. ఫ్రంట్ భాగం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా లోతు చేసుకోవాలి, అందుకనే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా లోతు చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ గల్లలు అనేది పెట్టుకోలేదు, ఇది మాత్రం అందాజ చొప్పున కొంచెం గీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ అంతా పెట్టుకున్నాను కిందికి ఎక్స్ట్రాగా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కిందికి పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా చేసుకొని మనం షేప్ పట్టి అనేది వేసుకుంటే షేప్ పట్టి అనేది మంచిగా వస్తుంది మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డాటు, ఇగో ఈ డాట్ ఉంటుంది కదా మనకు, ఇంకో ఈ డాట్ కోసం 2 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న దాని మించి కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ గల్ అనేది పెట్టలేదు, ఫ్రంట్ గల్ అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలో. ఇక్కడ నేను భుజాలపైన కూడా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టాను. ఇక్కడ డాట్ కోసం 2 ఇంచులంతా పెట్టుకున్నాను. ఇగో ఇది డాట్ కోసం పెట్టాను నేను 2 ఇంచులంతా. ఇక్కడ ఒక చిన్న ఖర్చుకు పెట్టుకుంటున్నాను గుర్తుండడం కోసం. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకుంటాను. హ్యాండ్స్ కోసం ఇంకో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను, ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 2 హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాను. ఇటు సైడ్ జాయింట్ ఉంది, అక్కడ సైడ్ ఓపెన్ ఉంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవు చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ పొడవు వచ్చేసి 6.5 ఉంది. ఇక్కడ భుజాల పైన చూపిస్తా చూడండి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, మొత్తం ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మొత్తం నేను 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు 6.5 ఉంటే 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను, ఇంచు ఎక్స్ట్రాతో సహా. ఇక్కడ జాయింట్ ఉన్న సైడు 7.5 దగ్గర, ఓపెన్స్ ఉన్న సైడు 7.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఓపెన్స్ ఉన్న సైడు 3 దగ్గర లోతు చేసుకుంటున్నాను హ్యాండ్స్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ ఉన్న సైడు కొంచెం జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో కొంచెం ఖర్చుకు పెట్టుకుంటున్నాను, మిడిల్ అని గుర్తుండడం కోసం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది హ్యాండ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు అనేది సరిపోతుందో సరిపోతుందో చూసుకుందాము. ఇగో ఇక్కడ కిందికి చూసుకుంటున్నాను, సరిపోయింది. ఇక్కడ హార్మోల్ సైడ్ చూసుకున్నాను, సరిపోవట్లేదు, ఇంత క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఇంకో ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇంకో ఈ విధంగా వేయాలి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నాను, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుంటాను. షేప్ పట్టీల కోసం ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను పొడవు చూసుకుంటున్నాను, 2.5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇటు సైడ్ 2.5 ఉంది కాబట్టి నేను 3 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రాతో సహా. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ 2 ఉంది కాబట్టి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 2.5. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు దీని మించే కట్ చేసుకుంటున్నాను. ఇగో వెడల్పు చూసుకున్నాను, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మొత్తం. ఇది మనకు 2 షేప్ పట్టీలకు వస్తుంది. క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి రెండిటి కోసం ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు సారీ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కటింగ్ కోసం. ఇక్కడ నేను కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ని తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ ఇంచంత ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా వేసుకున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్ వెడల్పు అనేది సరిపోలే కదా, ఎక్స్ట్రా కోసం ఈ పీస్ని తీసుకున్నా కదా, ఇది కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా తీసుకున్న పీస్ను కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. జాయింట్ కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాను. దానికోసం క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ నేను బెల్ట్ పట్టి కోసం ఇంచున్నరంత ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాను. ఇక్కడ నేను బెల్ట్ పట్టి అనేది డైరెక్ట్గా వేస్తున్నాను. ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకుంటూ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను గల్ల అనేది కట్ చేస్తలేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకున్నాను. 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వదిలిపెట్టుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జాయింట్ ఉంది, ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ని తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇంకో షేప్ పట్టీ కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ఇంతే అండి మన వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.